पीओपी और जिप्सम चैनल नजदीक प्राइमरी स्कूल जरचल्ला होलसेल और रिटेल के लिए इन नंबरात 9346819327 या 7386923012 पर कॉल करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। विकाराबाद जिला एसपी नारायण रेड्डी ने गणेश त्योहार पुरअमन तरीके से मनाने का मशवरा दिया। तांडूर डीएसपी बालाकृष्णा रेड्डी की क़यादत में दुर्गा ग्राउंड में एक अमन कमेटी का इनेकाद अमल में आया। इस प्रोग्राम में जिला एसपी नारायण रेड्डी के हमरा म्युनिसिपल चेयरपर्सन स्वप्ना परिमल, सियासी और समाजी कायदीन, हिंदू उत्सव समिति के अरकान और मुस्लिम मजहबी कायदीन ने शिरकत की। इस मौके पर जिला एसपी नारायण रेड्डी ने कहा कि आइंदा आने वाले विनायक चौथी त्यौहार अकीदत और एहतराम के साथ मनाया जाए। अफवाहों और झूठे प्रोपेगेंडे पर यकीन ना करें। हिंदू मुस्लिम इत्तेहाद के जरिए तांडूर का नाम रोशन करें, एक बेहतरीन मिसाल कायम की जाए और मजहबी हम आहंगी को बरकरार रखें। गणेश पंडालों के पास डीजे साउंड सिस्टम के जरिए दूसरों को परेशान ना करें। इसके अलावा विसर्जन के दिन गणेश की मूर्तियों को तेजी से मुंतकिल किया जाए। इसके अलावा किसी भी फर्द की जानिब से अमन और अमान में खलल डालने की कोशिश की गई तो सख्त कानूनी कार्रवाई की जाएगी। इस मौके पर सियासी, समाजी, हिंदू उस्ताद कमेटी जिम्मेदारान ने भी इजलास से मुखातिब किया। मुस्लिम वेलफेयर एसोसिएशन सदर कमाल अत्थर, साबिका लाइब्रेरी चेयरमैन राजू गौड, हिंदू उत्सव समिति के जनरल सेक्रेटरी पटोला नरसिम्हलू, तांडूर तहसीलदार तारा सिंह, कमिश्नर विक्रम सिम्हा रेड्डी, काउंसलर सनीर जबल रेड्डी, प्रभाकर गौड, साबिक काउंसलर जुबेर लाला, BRS टाउन जनरल सेक्रेटरी अब्दुल सलीम, काउंसलर सैयद साजिद अली, अनवर खान, टाउन CI संतोष कुमार और दीगर मौजूद थे। देही CI अशोक कुमार, हिंदू उत्सव समिति के कायदीन, बिजली, एक्साइज और दीगर महकमों के अफसरान ने भी शिरकत की। ఏ విధంగా ఉండాలి అనేది ఎలా సహకరించుకుంటారు అనేది నేర్చుకోవాలి అంటే తాండూర్ పట్టణ హిందూ ముస్లిం సోదరులను చూసే నేర్చుకోవాలి। ఇక్కడ మనం అనుకున్నాం ఇప్పటి వరకు మేము మా వల్లనే ఈ ఉత్సవాలలో గడువు ఏదన్నా సంఘటనలు జరుగుతాయేమని, మన వల్ల జరగడం లేదు। ఇక్కడ హిందూ వల్ల కానీ ముస్లిం వల్ల కానీ మనకు దృష్టి తగులుతుంది వేరే వాళ్ళది। మనం ఎవరైతే మనం తాండూరులో ఎంత సోదర భావంగా ఉంటామో మనల్ని చెడు చేయడానికి ఎవరిదో ఒకరికి దృష్టి తగులుతుంది। కాబట్టి వారిని ఎదుర్కోవడానికి మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని చెప్పేసి నా ఉద్దేశం। ఇదే విధంగా నేను లాస్ట్ ఇయర్ మీటింగ్ లో విన్నప్పుడు నాకు అదే విధంగా భయం అనిపించింది। నేను పోలీసు వారితో సహకారంగా ఉంటూ వారితో ఉండాలి, మరి ఏ రకంగా జరుగుతుందో అని కొంచెం భయం ఉండేది। కానీ ఆ భయం ఆ రోజున వినాయక చవితి ఉత్సవాలు స్టార్ట్ అయ్యి నిమజ్జనం వరకు ఎలాంటి సంఘటనలు జరగకుండా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ నిమజ్జనం రోజైతే మన ముస్లిం సోదరులు అక్కడక్కడ వారికి ఏమైనా కావాల్సినవన్నీ కూడా అందిస్తూ పండ్లు కానీ మంచి పానీయాలు కానీ అందించుకుంటూ ఉంటే చాలా సంతోషం అనిపించింది। ఇంతకుముందు నేను ఒక మాట చెప్పిన, తాండూరులో సహకరించుకోవడం జరిగేదానికి ముస్లింస్ ఇక్కడ తాండూరు నుంచే వేరే వాళ్ళు నేర్చుకోవాలంటే ఆ రోజే అనుకున్నాను ఆ మాట। ఆ రోజు వినాయక చవితి నిమజ్జన రోజు అనుకున్న మాట ఇవాళ మీ ముందు చెప్పడం జరిగింది। కాబట్టి ఇదే విధంగా మనము మంచి మన పండుగకి ముస్లింస్ సోదరులు సహకరించే వారికి బాధ్యత ఇవ్వాలి, వాళ్ళే పర్యవేక్షణ చూడాలని చెప్పేసి నా తరఫున మిగతా కౌన్సిలర్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను। కాబట్టి ఖచ్చితంగా నాకు ఏదైనా బాధ్యత ఇస్తే పండుగ జరుపుకునాలి, అది చాలా సంతోషమైన విషయం। కానీ పండుగ అనేది దానికి రెస్పెక్ట్ ఉండాలి। మనం ఇతర పండుగలకు రెస్పెక్ట్ ఇస్తే మేము చేసుకు ఇప్పుడు మేము ముస్లిమ్స్ ఉన్నాం, మా బక్రీద్కు రెస్పెక్ట్ చేయాలంటే మేము కూడా మీ చేసే పండుగలు గణేష్ పండుగ కానీ, దసరా పండుగ కానీ, దీపావళి మేము కూడా రెస్పెక్ట్ చేయాలి। ఒకరొకరు రెస్పెక్ట్ ఇస్తేనే పండుగలు మంచిగా జరుగుతాయి। రెస్పెక్ట్ ఇవ్వకుండా దాంట్లో ఏమవుతుంది తీసి ఇది ఇట్లా ఉంది అది అట్లా ఉంది అంటే అది అక్కడ గొడవ నడుస్తుంది। ప్రతి పండుగకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది। పండుగ ఎట్లా చేసుకున్నాలి అది వాళ్ళ ఇండివిజువల్ వాళ్ళు చేసుకున్నాలి। ఇకపోతే చాలామంది చెప్తున్నారు తాగుతారు, ఇంట్లో దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది, ఆ విషయంలో మనం పోకుండా బాగుంటుంది। ఎందుకంటే ఒక పండుగ సమయం కొంతమంది తాగుతారు, కానీ వాళ్ళకు నచ్చ చెప్పాలి, మీరు దయచేసి
ఈ తాగినప్పుడు దేవుడి దగ్గర రాకండి. ఇప్పుడు మాకు రంజాన్లో మీరు చూస్తూ ఉంటారు, రంజాన్లో మా దగ్గర కూడా కొంతమంది ఇద్దరు ముగ్గురు తాగేటోళ్ళు ఉంటారు. కానీ రంజాన్ పండుగ మాత్రం ఒక డ్రాప్ కూడా తీసుకోరు, ఒక స్ట్రిక్ట్ తీసుకోరు. ఇట్లే ఒక 5 days ఇది గణేష్ పండుగ. ఆ 5 days మనం కూడా అట్లే వాళ్ళకి నచ్చజెప్పి బాబు తాగితే ఏముంటుంది, బాగా లేకుంటుంది అని చెప్తే వాళ్ళు కూడా మానేస్తారు. ఎవరు మనిషి వినకుండా ఉండడు. మనం చెప్పే పద్ధతి మీద ఉన్నది. అరే నువ్వు తాగకరా అంటే అది కాదు, రెస్పెక్ట్ చాలా శాంతియుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు జర దయచేసి ఆ కరెంట్ వైర్ ఇక్కడ గణేష్ పెద్ద ఇచ్చారు కాబట్టి ఆ గణేష్ అక్కడ జర చూసుకోవాలి సార్. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తున్నాం, పాపం వాళ్ళు ప్రతిసారి 2 రోజుల ముందే బంద్ చేశారు. కానీ ఈ అక్కడక్కడ బెడ్ షాప్లలో ఇండలు అమ్మి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అదొకటి ఇంట్లో కొద్దిగా స్ట్రిక్ట్ వేసుకోవాలి సార్. ఆప్షనే ఇది కాదు, కమ్యూనల్ అది తాండూరు సెన్సిటివ్ కాదు, తాండూరు ప్రజలు సెన్సిటివ్ అని అనిపించింది. సో కాబట్టి బేసికల్ గా తాండూరు అట్లాంటి ఒక అంటే ఒక చెడు ఏదన్నా ఒకటి అవుతే అది ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది. సో లైఫ్ లో అది ఒకటి ఎక్కడో వచ్చింది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బట్ అటువంటి తాండూర్ కమ్యూనల్లీ సెన్సిటివ్ కాదు అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మత పెద్దల్ని, మన హిందూ మత పెద్దల్ని కానీ ముస్లిం మత పెద్దల్ని కానీ ఇక్కడ లీడర్ని కానీ చూసిన తర్వాత అటువంటి ప్రాబ్లం ఏదొచ్చినా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి దాన్ని లోకలైజ్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేసే శక్తి మీ ఆ క్యాపబిలిటీ మీ అందరి దగ్గర ఉందని నాకు అర్థమైంది. సో కాబట్టి ఇది ఇంతకుముందు మన రాజుగౌడ్ గారు కూడా చెప్తూ లైక్ ఏదన్నా ఒక ఫేక్ న్యూస్ కానీ ఫాల్స్ న్యూస్ కానీ ఈ వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ జనరేట్ అయినా కూడా దాన్ని అందరూ కూడా ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా పరిణతి చెంది అది మెచ్యూర్డ్ ఇండివిజువల్స్ కాబట్టి దాన్ని అది ఎలా ఆరిజినేట్ అయింది, అది నిజంగా ట్రూవా, దాని ఆరిజిన్ ఏంటి అనేది అందరూ కూడా ఆలోచించి మీరు అటువంటి న్యూస్ ఏదైనా వస్తే పోలీసు వారికి మీరు చెప్పినట్టు అయితే అది ఎక్కడ ఆరిజినేట్ అయింది, ఎవరి దగ్గర నుంచి ఆరిజినేట్ అయింది, అది ఎలా సర్క్యులేట్ అవుతుంది, ఎలా వైరల్ అయిందని కూడా మేము చూస్తాము. తప్పకుండా అటువంటి వారిపైన మనం లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ఇదే కాకుండా ఇంకా కొంతమంది సోదరులు ఇట్లా వాళ్ళు తాగేసి ఇలా చేస్తారు. ఇది మనము పవిత్రమైన పండుగ అండ్ ఇది ఒక పవిత్రమైన సందర్భము. సో కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ 5 days కూడా దయచేసి ఎవరు కూడా తాగి మిగతా అంటే సేమ్ కమ్యూనిటీలో ఉండే వారికి కానీ లేకపోతే మిగతా కమ్యూనిటీస్ వారికి కానీ ఇబ్బంది పెట్టడం అలాంటి చేయడం దయచేసి మేము అడుగుతున్నాము. అండ్ ఇంకా మనము ఈ ప్రొసెషన్ అప్పుడు కూడా మనము వేరే రిలీజియస్ స్ట్రక్చర్స్ మీద ఏదన్నా మనం చేయడం కానీ అటువంటిది కూడా మన సోదరులు మార్నింగ్ ఇప్పుడు వచ్చినప్పుడు మెన్షన్ చేశారు. అటువంటిది కూడా ఏదన్నా ఉన్నా కూడా మనకి ఎక్కడన్నా అది ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి, సీసీటీవీస్ ఉన్నాయి, చాలా చోట్ల ఇన్స్టాల్ చేయబడ్డవి. ఇక్కడ ఎక్కడన్నా ఏదైనా వచ్చినా కూడా అటువంటిది మన దృష్టికి వస్తే తప్పకుండా వాళ్ళపైన కూడా మనము లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి చెయ్యరు. ఇది ఎవరో అది ఇండిసిప్లైన్డ్ ఇమ్మెచ్యూర్డ్ ఇండివిజువల్స్ ఎవరో చేస్తాను హౌలానే అంటుంది. అట్లాగే ఒక వ్యక్తి ఆయన ఏదైనా కులం కావచ్చు, ఏదైనా మతం కావచ్చు, ఇంకో వ్యక్తిని దూషించిన, చిన్న చూపు చూసిన అటువైపు నుంచి కూడా అటువంటి ప్రతిస్పందనే వస్తుంది. అట్లాగే అలాంటిది రాకుండా నేను అద్దంలో చూసుకుంటూ బాగుందావా అన్నా అంటే అద్దంలో ప్రతిమ కూడా బాగుందావా అన్నానే వస్తుంది. అట్లాగే ఇక్కడ ఉన్న భిన్న కులాల వాళ్ళు, భిన్న మతాల వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తిని గౌరవించండి, ఎదుటి వ్యక్తి నుంచి గౌరవాన్ని పొందండి. అది లేదని కాదు, అది ఉంది. ఇది ఎప్పుడు కూడా చెడిపోవద్దు. ఈ సంవత్సరం కూడా గతంలో లాగానే వినాయక చవితి ఉత్సవాలు చాలా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు పాత తాండూరు గడియ నుంచి కూడా వచ్చేటప్పుడు మన ముస్లిం సోదరులు వాళ్ళకి వెల్కమ్ చెప్తూ వాళ్ళకి మంచినీళ్ళు కానీ ఏదైనా ప్రసాదం కానీ అన్నపానీయాలు కానీ డ్రింక్స్ కానీ ఇవ్వడం, వాళ్ళకి వెల్కమ్ చెప్పడం ఇలాంటివి జరిగినాయి అంటే అది మీ యొక్క గొప్పతనం, అది మనందరి గొప్పతనం. తాండూరు బ్రాండ్ వాల్యూ ఎప్పటికి కూడా తగ్గకుండా ఇంకా కూడా దినదినాభివృద్ధి చెందుతూ మన రాష్ట్రంలోనే బెటర్ సిటీ, బెస్ట్ సిటీగా మారాలంటే అందరి కృషి కావాలి, మీ అందరి సహకారం కావాలి. అది ఎప్పటికీ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సమావేశం కాస్త ఎస్పీ గారు ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే సార్ వినాయకుడు వస్తుంటే మన ముస్లిం సోదరులు అందరూ కూడా పువ్వులతోని స్వాగతం చేస్తారు. దానికి నేను ప్రత్యేకంగా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది మీరు కూడా చూసి ఇంకెక్కడైనా కూడా చెప్పి
చెప్పి మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, యువ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులు కూడా కావచ్చు, అందరికీ వార్డులలో మనం చెప్తే వినే చాలా మంది యువత ఉన్నారు. మనం ఏంటంటే మన వరకే. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए.